ఒక అందమైన పచ్చని అడవిలో పక్షుల కిలకిల రావాలతో మృదువైన గాలితో జీవితం ఎంతో ప్రశాంతంగా సాగుతోంది. ఆ అడవిలో ఒక బలమైన సింహం నివసించేది. అది ధైర్యవంతమైనది. అందరూ దానికి భయపడేవారు. మధ్యాహ్నం అలసిపోయిన సింహం ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. అదే సమయంలో దగ్గర్లో ఒక చిన్న ఎలుక ఆనందంగా ఆడుకుంటూ ఉంది. ఆ ఎలుకకు పెద్దదైన ఏదో కనిపించింది. అది ఆశ్చర్యంగా చూసింది. ఆసక్తితో ఆ ఎలుక నిద్రలో ఉన్న సింహం మీదకి ఎక్కింది. అకస్మాత్తుగా సింహం లేచి కోపంగా గర్జించింది. సింహం ఆ చిన్న ఎలుకను తన పంజాలో పట్టుకుంది. ఎలుక భయంతో వణికిపోయింది. ఎలుక వేడుకుంది, దయచేసి నన్ను వదిలేయండి, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను. సింహం నవ్వుతూ చెప్పింది, నువ్వా, నాకే సహాయం చేస్తావా? అది అసాధ్యం. అయితే సింహం కరుణతో ఆ ఎలుకను వదిలేసింది. ఎలుక కృతజ్ఞతతో చెప్పింది, ధన్యవాదాలు సింహమా, మీ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోను. కొన్ని రోజులు గడిచాయి. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. ఒకరోజు సింహం అడవిలోకి నడుచుకుంటూ వెళుతోంది. సింహం తెలియకుండానే అక్కడ ఉన్న వలలో చిక్కుకుంది. రక్షించండి, నేను చిక్కుకున్నాను అని గర్జించింది. ఆ గర్జనను విన్న ఎలుక వెంటనే అప్రమత్తమైంది. అది సింహం గళం అని అనుకుని వెంటనే పరిగెట్టింది. ఎలుక తాళ్లను తన చిన్న పళ్లతో కురికి సింహాన్ని విడిపించేందుకు ప్రయత్నించింది. కొద్దిసేపటికి తాళ్లు తెగిపోయాయి. సింహం విముక్తి పొందింది. సింహం అర్థం చేసుకుంది, చిన్నవాళ్లు కూడా పెద్దవారికి సహాయం చేయగలరు. నీతి: చేసిన ఉపకారం ఎప్పటికీ వృధా కాదు.